హలో ఫ్రెండ్స్, రీసెంట్గా రామ్సార్ COP15 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇది విక్టోరియా ఫాల్స్, జింబాబ్వే కేంద్రంగా ఈ సమావేశం కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంది, అసలు దాంట్లో ఏం గుర్తిస్తారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్సార్ కన్వెన్షన్ అనే దానికి ఇంకొక పేరు వాటర్ ఫాల్ కన్వెన్షన్ అని కూడా అంటారు దీన్ని. సో అసలు ఏంది రామ్సార్ కన్వెన్షన్ అంటే, ఫస్ట్ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రామ్సార్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలలకి సంబంధించిన కన్వెన్షన్. చిత్తడి నేలని ఇంగ్లీష్లో వెట్లాండ్స్ అనేసి అంటారు. సో అసలు చిత్తడి నేలలు అంటే ఏంది అంటే, ఈ చిత్తడి నేలలు అనే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సంవత్సరం పొడవునా నీటితో నిండిన ప్రాంతాన్ని మనం చిత్తడి నేలలు అనేసి అంటాం. అసలు ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు ఈ చిత్తడి నేలలకి అంటే, సరస్సులు, చెరువులు, బురద కయ్యలు, మ్యాంగ్రూవ్స్, మడ అడవులు, ఇట్లా రకరకాలు ఎప్పుడు సంవత్సరం పొడుగుతా ఇవి నీటితోనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, అసలు ఈ చిత్తడి నేలలు అనే ప్రాంతాన్ని 9 అంశాలని బేస్ చేసుకొని ఈ చిత్తడి నేలలు అనే గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఈ చిత్తడి నేలలు అనే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది నీరు, భూమి కలిసే ప్రదేశాల్లో ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎకో టోన్ గా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, ఈ చిత్తడి నేలలు అనేవి ఏవైతే ఉంటాయో ఇవి హై ప్రొడక్టివిటీ ఎకోసిస్టమ్స్ గా పనిచేస్తున్నాయి. అంటే ఈ చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఉత్పాదకత జరుగుతూ ఉంటుంది. చిత్తడి నేలలు అనేవి న్యాచురల్ గా అయినా ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ గా అయినా ఉండొచ్చు, పర్మనెంట్ గా ఉండొచ్చు, టెంపరీ కూడా ఉండొచ్చు. మీరు ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనల్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారో చిత్తడి నేలలు పర్మనెంట్ గా ఉండవు అనే ఆప్షన్ ఇవ్వచ్చు మనకి. సో మనం అట్లా ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి ఫ్లోటింగ్ ఉండొచ్చు, అంటే స్థిరంగా ఉండొచ్చు, కదులుతూ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి, ఇవి ఉప్పు నీటివి అయి ఉండొచ్చు, బ్రాకిష్ వాటర్ వెనుక జలాలు అయి ఉండొచ్చు, ప్యూర్ వాటర్ స్వచ్ఛమైన జలాలతో కూడా నిండి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి, మనం అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ రోజు జరుపుకుంటాం. ఈ ఇయర్ 2025 ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 2025 వెట్లాండ్స్ థీమ్. నెక్స్ట్ ఒకసారి రామ్సార్ కన్వెన్షన్ అనేది ఏందనేది చూద్దాం. రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇరాన్లో ఉండే ఒక ప్రాంతం. ఎప్పుడైతే 1971 ఫిబ్రవరి 2వ తేదీ ఈ ఇరాన్లో రామ్సార్ అనే ప్రదేశంలో ఈ కన్వెన్షన్ జరిగింది కాబట్టి దీనికి రామ్సార్ కన్వెన్షన్ అనే పేరు పెట్టినారు. అంతే సింపుల్, దాంట్లో ఏం పెద్ద టెక్నికల్ విషయాలు లేవు. సో ఇది 1975లో ఫోర్స్లోకి వచ్చింది, అంటే అమల్లోకి వచ్చింది. ఇది మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది రామ్సార్ కన్వెన్షన్ లో అంటే 1982లో మన ఇండియా రామ్సార్ కన్వెన్షన్ లో భాగమైంది. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ, అంతర్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇది ఏర్పాటైంది. ఇప్పటిదాకా చిత్తడి నేలలకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక ఒప్పందం ఈ రామ్సార్ కన్వెన్షన్ మాత్రమే చిత్తడి నేలలకు సంబంధించింది. ఇంకొకటి, ఈ చిత్తడి నేలలకు సంబంధించి మాంట్రెస్కో రికార్డ్ అనేసి ఒకటి మెయింటైన్ చేస్తారు. దీన్ని ఈ రామ్సార్ COP4 ఏదైతే ఉందో ఆ మీటింగ్లో ఈ మాంట్రెస్కో రికార్డ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంది మాంట్రెస్కో రికార్డ్ అంటే, మానవుల వల్ల చిత్తడి నేలలకి ఏమైనా అపాయం జరుగుతుందా, మార్పులు ఏమైనా వస్తున్నాయా, ఇది ఒక రిజిస్టర్ లాగా రామ్సార్ కన్వెన్షన్ కి సంబంధించి ఏదైనా రికార్డు అంటే మాంట్రెస్కో రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మన ఇండియాలో మొట్టమొదటి వెట్లాండ్ గా గుర్తించబడింది చిల్కా, ఒడిస్సా, కియోలాడియో, రాజస్థాన్ చిత్తడి నేలలు. నెక్స్ట్ వచ్చేసి మన ఏపీలో ఉన్న చిత్తడి నేల కొల్లేరు లేక్. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద చిత్తడి నేల సుందర్బన్స్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ అతి చిన్న వెట్లాండ్ ఏది మన ఇండియాలో అంటే రేణుక, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకు 2025 జూన్ 5th రోజు ఈ లిస్ట్లోకి ఒక 2 చిత్తడి నేలల్ని యాడ్ చేసినారు. సో టోటల్ కౌంట్ ఇండియా మొత్తం మీద ఉన్న చిత్తడి నేలల కౌంట్ అనేది 91కి రీచ్ అయిపోయింది.
ఈ రీసెంట్ గా యాడ్ చేసిన 2 చిత్తడి నేలలు రాజస్థాన్ లోనే లొకేట్ అయినాయి. పేర్లు చూసుకుంటే మినార్, కించాన్. సో చిత్తడి నేలకు సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ గురించి మనం ఓవరాల్ గా బాగానే మాట్లాడుకున్నాం. ఇంకో క్వశ్చన్, కొన్ని ప్రోటోకాల్స్ ఒప్పందాలు ఉంటాయి. రీసెంట్ గా గ్రూప్ 2 కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ లో ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఒప్పందం దేనికి సంబంధించింది ఇట్లా ఒకసారి గుర్తుపెట్టుకోండి. రామ్సార్ కన్వెన్షన్ సంబంధించి చిత్తడి నేలల రక్షణ కోసం పారిస్ ప్రోటోకాల్ 1982, రెజినా ప్రోటోకాల్ 1987, నెక్స్ట్ వుహాన్ డిక్లరేషన్. ఈ 3 కూడా దేనికి సంబంధించినవి అని మీకు క్వశ్చన్ అడిగినప్పుడు చిత్తడి నేలలకి సంబంధించినవి అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.